టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ను రిమాండ్కు తరలించినట్లు హైదరాబాద్ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ వెల్లడించారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. కొన్నేళ్లుగా స్వేచ్ఛతో చనువుగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు చెప్పారు. పూర్ణచంద్రపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. శనివారం రాత్రి 11 గంటలకు పూర్ణచంద్ర పోలీసుల ఎదుట లొంగిపోయాడని అతని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారకుడైన పూర్ణచందర్ను మేము కోర్టుకు తరలించడం జరిగింది. ఇప్పుడు రివీల్ చేయలేము. మీకు ముందు మళ్ళీ అన్ని విషయాలు మీకు చెప్తాం. ఫాల్స్ ప్రామిసెస్ చేసి పెళ్లి చేసుకుంటామని ఆమెకు అడిగారు. నమ్మించి మోసం చేసి ఆ మరణానికి కారకుడయ్యారు. ఆ సైట్ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. విల్ రివీల్ ద థింగ్స్ లాటర్. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి తనతో సెక్సువల్ ఇంటర్ కోర్స్ కి వెళ్లడము అనే ఆరోపణ. 108 BNS వచ్చి అబేట్మెంట్ టు సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం, పురిగొల్పడం అటువంటివి వస్తాయి. స్కూల్లో జాయిన్ చేయించిన విధానము, ఫీజులు పెట్టిన విధానం గాని, ఆమెను అత్యంత గారాభంగా చూసుకున్న విధానము అన్ని కూడా ఆమె మాట్లాడే మాటలకు నేను చేసిన పనికి ఏమాత్రం సంబంధం లేదు. నన్ను బాధించినా పర్లేదు, నిజం మాత్రం గెలుస్తుంది. నేను ఏ రోజు కూడా వాళ్ళను ఒత్తిడి చేయలేదు. ఆమెను చనిపోవాలని నేను చూడలేదు. నేను లేఖలో రాసింది 100% నిజము అనేది ఆయన